భారత్ పాకిస్తాన్ యుద్ధం మొదలైపోయింది. ఇండియన్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ రెండు కలిసి పాకిస్తాన్ ని కంప్లీట్గా అష్టదిగ్బంధనం చేసేసాయి. ముఖ్యంగా పాకిస్తాన్లోని కరాచీ పోర్ట్, అత్యంత ముఖ్యమైన కరాచీ పోర్టు మీద భారతీయ నేవీ బాంబుల వర్షం కురిపిస్తోంది. భారత నేవీ మిసైల్ దాడులకు ఆల్రెడీ కరాచీ పోర్ట్ బూడిద కుప్పగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ ఇటువైపు లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్ లాంటి నగరాలపై భారత్ మూకుమ్మడిగా భారీ స్థాయిలో మిసైళ్లు అండ్ డ్రోన్లతోటి దాడులు చేస్తోంది. వీటి కారణంగా పాకిస్తాన్లో ముందుగానే దీపావళి వచ్చేసింది. ఇక దీనికి తోడు పాకిస్తాన్ అటు నుంచి చేస్తున్న కౌంటర్ అటాక్ కి మన దగ్గర ఏదైతే సుదర్శన చక్రం ఉందో, మన అమ్ముల పదిలో S-400, అది కంప్లీట్గా ఐరన్ డోమ్ స్థాయిలో భారత్కి రక్షణనిస్తూ పాకిస్తాన్ వేస్తున్న మిసైళ్లని అండ్ చేస్తున్న షెల్లింగ్ ని కంప్లీట్గా ఆకాశంలోనే న్యూట్రలైజ్ చేస్తోంది. ఇక ఈ దాడికి సంబంధించి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇది పాకిస్తాన్ మీద జరిగిన అత్యంత దారుణమైన దాడిగా చెప్పుకొచ్చారు. ఆల్రెడీ ఆయన ఇంటికి దగ్గరలోనే భారత్ వేసిన కొన్ని మిసైళ్లు అండ్ బాంబులు పేలాయి. సో ప్రస్తుతం ఏ రకంగా చూసుకున్నా ఇండియా పాకిస్తాన్ మధ్య దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ ఈ వారికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్లను చూస్తే ఇండియన్ నేవీ ఆల్రెడీ కరాచీ పోర్టుని దాదాపుగా ధ్వంసం చేసేసిందని రిపోర్ట్లు వస్తున్నాయి. అలాగే రెడ్ అలర్ట్ ప్రకటించింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఈ సిచ్యువేషన్తో పెషావర్ నగరంపై పెద్ద ఎత్తున భారతీయ డ్రోన్లు అటాక్ చేస్తున్నాయి. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంటి సమీపంలోని కొన్ని బాంబులు పడి పేలాయి. విదేశాలకు ప్రధాని పయనమవుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. పాక్పై విరుచుకుపడుతున్న భారత త్రివిధ దళాలు పాకిస్తాన్కి ఊపిరాడకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్లోని ముఖ్య నగరాలైన లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్, పెషావర్ అండ్ కరాచీ నగరాల్లో భారీ స్థాయిలో బాంబింగ్ అండ్ షెల్లింగ్ అండ్ మిసైల్స్ తోటి దాడి చేస్తోంది ఇండియా. దేశంపై అతిపెద్ద దాడిగా ప్రకటించారు పాక్ ప్రధాని. ఇక ఇండియా వైపు నుంచి చూస్తే జమ్మూ సహా బోర్డర్ జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించింది ప్రభుత్వం. ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించి ప్రజలెవరూ బయటికి రావద్దని హెచ్చరించింది. 8,000కు పైగా ఎక్స్ అకౌంట్లను రద్దు చేసింది కేంద్రం. కాశ్మీర్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు రద్దు చేసింది. ఉరీలో ఆర్టిలరీ షెల్లింగ్ జరుగుతోంది. బంకర్లలోకి ప్రజలను పంపిస్తున్నారు. అక్కడ IPL 2025 కూడా క్యాన్సిల్ చేస్తూ BCCI ఆర్డర్స్ పాస్ చేసింది. ఇక ఈ అటాక్ గురించి మాట్లాడుకుంటే ముందుగా పాకిస్తాన్ ఇండియా మీద డ్రోన్స్ అండ్ మిసైల్స్ తో దాడి చేసింది. ఆపై సరిహద్దులు దాటి వచ్చిన పాకిస్తాన్ ఫైటర్ జెట్లు J-17 ఇండియాపై బాంబింగ్ చేయడానికి ట్రై చేశాయి. తక్షణమే స్పందించిన భారత వాయుసేన ధీటుగా వాటికి జవాబిచ్చి 2 J-17 ఫైటర్లను కూల్చేసింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ అండ్ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. వాళ్ళ J-17 ఫైటర్లని ఇండియా కూల్చేసింది అని. అండ్ ఆ కూలిన J-17 ఫైటర్లో ఒక J-17 ఫైటర్ పైలట్ ని కూడా ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పాకిస్తాన్కి అమెరికా ఇచ్చిన F-16 యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దాదాపుగా 16 యుద్ధ విమానాలని ఇండియా కూల్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక భారత వాయుసేన చేస్తున్న దాడులకు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ తో పాటు లాహోర్, రావల్పిండి లాంటి నగరాల్లో విధ్వంసం జరుగుతోంది. భారీ స్థాయిలో షెల్లింగ్ జరుగుతోంది. అక్కడ మిసైళ్ల వర్షం కురిపిస్తోంది భారత్. వాటిని ఏమాత్రం కూడా పాకిస్తాన్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోలేకపోతుంది. సో పాకిస్తాన్ మీద డైరెక్ట్గా ఇండియా అటాక్ చేస్తుండడంతో పాకిస్తాన్ అల్లకల్లోలం అవుతోంది. ఇక ఇదే సమయంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా త్రివిధ దళాల అధిపతులతోటి మాట్లాడారు. అండ్ అలాగే పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాలని వార్నింగ్ ఇచ్చారు. సో ఇక చూడాలి రేపు పొద్దున వరకు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది, అండ్ ఈ వార్ ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనేది. అయితే ఒక్కటి మాత్రం నిజం, ఖచ్చితంగా ఈ వార్ తర్వాత ఇండియా మీద కొన్ని శాంక్షన్స్ అయితే పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ యుద్ధం జరగడానికి ముందే యూరోపియన్ యూనియన్ అండ్ అమెరికా కూడా ఇండియాని సంయమనం పాటించాలని చెప్పాయి. బట్ ఇండియా ఇప్పుడు ఈ అటాక్ చేయడంతో ముందుగా పాకిస్తాన్ అటాక్ చేయడం, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా ఇండియా కూడా ధీటుగా జవాబు ఇవ్వడంతో యుద్ధం మొదలైపోయినట్లే. సో ఇప్పుడు రేపు పొద్దున పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, అండ్ ఇండియా ఎలాంటి అటాక్ స్ట్రాటజీస్ ఫాలో అవుతుంది, అండ్ దానికి తగ్గట్టు ప్రపంచ దేశాలు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాయి, అండ్ ఇండియా పాకిస్తాన్ మీద ఎలాంటి శాంక్షన్స్ వేస్తాయనేది కూడా చూడాలి.